చేవెళ్ల మండలం మీర్జాగూడలో హైవేపై డేంజర్ గుంత ఉంది. గుంతను తప్పించడానికి టిప్పర్ డ్రైవర్ రైట్కు వెళ్లిన సమయంలోనే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. గుంత దాటగానే లెఫ్ట్ తీసుకునే లోపు బస్సును ఢీకొట్టింది టిప్పర్. హెవీ లోడ్తో వెళ్తున్నటువంటి టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు మొత్తం కూడా తుక్కుతుక్కైంది. చేవెళ్ల మండలం మీర్జాగూడలో హైవేపై డేంజర్ గుంత ఉంది. దీంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. గుంతను తప్పించడానికి రైట్కు వెళ్లినటువంటి టిప్పర్ డ్రైవర్ వెంటనే లెఫ్ట్ కట్ చేసేలోగా ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. హెవీ ఓవర్లోడ్తో వెళ్తున్న టిప్పర్ బస్సును ఢీకొట్టాక ఆ కంకర బస్సులోకి పడిపోవడంతో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. మీర్జాగూడలో డేంజర్ గుంతకు సంబంధించి ప్రమాద స్థలం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. తెల్లవారుజామున జరిగినటువంటి యాక్సిడెంట్ ఘటన స్పాట్ దగ్గర ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ గుంత వల్లనే ఈ హైవే రోడ్ దాదాపు 60 ఫీట్ ఉన్నటువంటి ఈ గుంత ఏదైతే ఉందో ఈ గుంతని తప్పించాలని టిప్పర్ డ్రైవర్ ఇక్కడి నుంచి ఏదైతే హైదరాబాద్ చేవెళ్ల నుంచి పరిగి రూట్లో వెళ్తున్నటువంటి ఈ టిప్పర్ బస్సు ఈ గుంతను తప్పించాలని సైడ్కి వచ్చారు. ముందు నుంచి వస్తున్నటువంటి బస్సుని ఢీకొనడం యాక్సిడెంట్ జోన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనం. దీని మీద వైట్ చిన్నగా ఉన్నటువంటి వీటిని కూడా స్పీడ్ బ్రేకర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ స్పీడ్ బ్రేకర్స్తో కొంచెం స్లో అయ్యి ముందుకు వెళ్ళాలని చెప్తారు. కానీ ఈ మధ్య కాలంలో కురిసినటువంటి వర్షానికి ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు. లాంగ్ ఫ్రేమ్లో ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఏదైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి గుంత మనకు కనిపిస్తుంది. ఈ గుంత ఏదొచ్చినా సరే వాహనాలు మనం చూస్తున్నటువంటి వాహనాలు కావచ్చు, ఏ వాహనాలైనా సరే గుంతలో పడితే కింద పడిపోయే అవకాశం ఉంటుందని గుంతను తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ గుంతను తప్పించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ టిప్పర్ డ్రైవర్ ఒక్కసారిగా రైట్కి తీసుకోవడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గుంతని తప్పించే క్రమంలో రైట్కి ఆ వెహికల్ని తీసుకున్నారు. రైట్కి తీసుకోగానే ఆ ముందు నుంచి వచ్చే బస్సు ఏదైతే వస్తుందో ఆ బస్సుని డైరెక్ట్గా వచ్చి తగిలింది. కట్ చేసుకుందామన్నా సరే ముందు ఆ గుంతని తప్పించి మళ్ళీ లెఫ్ట్ కట్ చేసుకుందాం అనే లోపగానే డైరెక్ట్గా వచ్చి ఆ బస్సుని తగిలింది. ఆ బస్సు ముందుగా ఆ డ్రైవర్ భాగంలో ఉన్నటువంటి దగ్గర బస్సుని ఢీకొనడంతో అంతా కూడా సైడ్కి ఒరిగిపోయింది. చిన్న గుంత వల్ల ప్రమాదం జరిగింది. సాధారణంగా అయితే ఏదైతే బస్కి మనం చూస్తుంటాం చిన్న ముందు చూడొచ్చు చిన్న యాక్సిడెంట్ అయితే ఇవన్నీ కూడా కాపాడడానికి ముందు ఉన్నటువంటి బ్రేకర్స్ కావచ్చు ఇవన్నీ ఉపయోగపడతాయి. కానీ ఏదైతే పెద్దగా అంత పెద్ద వాహనం టిప్పర్ వాహనం హెవీ లోడ్తో వచ్చినటువంటి వాహనం కాబట్టి ఇక్కడ నుంచి వచ్చి బస్సుని ఢీకొనింది. ముందు ఉన్నటువంటి భాగం మొత్తం కూడా తాండూరు డిపో నుంచి బయలుదేరినటువంటి ఈ బస్సు మొత్తం పూర్తిగా సైడ్కి నుజ్జు అయింది. దీంతో బస్సు సైడ్ కొరిగింది. సైడ్ కొరగడమే అదే క్రమంలో టిప్పర్తో పాటు టిప్పర్లో ఉన్నటువంటి కంకర్ అంతా కూడా బస్సులోకి పడింది. చూడొచ్చు చాలా మంది అప్పుడు ఆ డ్రైవర్ వెనకాల ఉన్నటువంటి దాదాపు 24 మంది వాళ్ళ మొత్తం కూడా కంకర్లో కూరుకుపోయి ఉన్నారు. కంకర్లో చూస్తున్నటువంటి ఈ కంకర్లు కేవలం గుప్పెడు కంకర కూడా మనం మొదలైనటువంటి సిచ్యువేషన్ ఉన్న ఈ కంకర వాళ్ళ బాడీ మొత్తం కూడా నిండిపోయింది. వాళ్ళ తల మొత్తం కూడా నిండిపోయింది. ఊపిరి ఆడలేదు. వాళ్ళు గాలి పీల్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఊపిరి ఆడకుండా చనిపోయిన ఘటన దాదాపు 20 మందికి పైగా చనిపోయినటువంటి చూడొచ్చు. ఈ బస్సులో ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళ బుక్స్ కూడా తీసుకొని వెళ్తున్నటువంటి బస్సులో టికెట్ కూడా మనం ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈ బస్సు టికెట్ తీసుకొని దీంట్లోంచి ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళ టికెట్లు కూడా ఎక్కడికక్కడ పడిపోయి వాళ్ళు ప్రయాణం చేసేటటువంటి సమయంలో ఈరోజు బస్సు వాళ్ళు ఎక్కి వెళ్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి దుర్ఘటన సార్. ఇదంతా కూడా ఆ సమయంలో కాపాడేటటువంటి క్రమంలో బస్సుకు సంబంధించినటువంటి పార్ట్స్ అన్ని కూడా కట్ చేసి బయటికి తీయడం జరిగింది. వాళ్ళని ఇవన్నీ కట్ చేసి బయటికి తిరిగిన తర్వాత మాత్రమే చాలా మంది గాయాలతో కూడా బయటపడేటువంటి సిచ్యువేషన్. వాళ్ళని రెస్క్యూ చేసేటువంటి క్రమంలో ఇవన్నీ కూడా కట్ చేసి తీయడం జరిగింది. ఒకసారి మనం ఈ టిప్పర్ని కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. టిప్పరు ఎంత హెవీగా ఉన్నటువంటి టిప్పర్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ TG06T3879 అనేటటువంటి టిప్పర్ ఇది ఎంత హెవీగా ఉంటుందో చూడొచ్చు. ఈ టిప్పర్ ఈ ఇంజను మాత్రమే డ్రైవర్ భాగం అంతా కూడా క్యాబిన్ అంతా కూడా పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ దీనికి మాత్రం వెనకాల లోడ్ తీసుకుపోయేటటువంటి దీనికి మాత్రం కూడా ఏమీ జరగలేదు. అంటే ఎంత హెవీ ఉంటుందో ఇది ఈ హెవీ ఉన్నటువంటి ఇది బస్సుని ఢీకొనడంతో
చూడొచ్చు దీని ఘాట్లు మాత్రమే, కానీ ఇదంతా బస్సుని పూర్తిగా ఢీకొనడం, బస్సు డ్రైవర్ వెనుక భాగం అంతా కూడా ఇది రాసుకొని కొట్టుకొని పోవడంతో అదంతా కూడా నుజ్జు అయింది. డ్రైవర్ సీట్లన్నీ కూడా వెనకాల భాగంలో ఉన్నటువంటి సీట్లన్నీ నుజ్జు కావడం, ఆ వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. క్యాబిన్ అంతా కూడా పనికి రాకుండా అయిపోయింది, నుజ్జు అయిపోయి క్యాబిన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ అంటే డ్రైవర్తో సహా మిగతా క్యాబిన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ సమయంలో ఎవరు ఉన్నారనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ టిప్పర్ కంకర తీసుకొని వస్తున్నటువంటి సమయంలో ఎవరెవరు ఉన్నారనేది అయితే స్పాట్లో ఈ టిప్పర్ డ్రైవర్ అయితే స్పాట్లో చనిపోయారు. ఈ డ్రైవర్తో పాటు పక్కన ఎవరన్నా ఉన్నారా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు అయితే తెలియట్లేదు. ఈ టిప్పర్ ప్రస్తుతానికి ఎప్పుడు చూసారో ఏం జరిగింది ఏంటి ఘటన మొత్తం షేర్ చేసినాక మాకు మెసేజ్లు వచ్చినాయి సార్ వాట్సాప్ లో. ఏం చేస్తుంటారు ఏంటి? నేను మెకానిక్ సార్, ఒక టూ వీలర్ మెకానిక్. నేను టూ వీలర్ ఇది ఏంటంటే మన తాండూరు త్రూ హైదరాబాద్ వెళ్ళే వెహికల్ బస్సు ఆర్టీసీ. ఇదేంటంటే హైదరాబాద్ నుంచి వికారాబాద్ వస్తుంది సార్ వెహికల్. వస్తుంటే ఇదేమైందంటే రోడ్ అతి వేగంగా మరీ ఘోరంగా ఉన్నది సార్. రోడ్డు చిన్న గుంత ఉన్నది అక్కడ. ఆ గుంతలో ఇది కట్టుకొట్టినప్పుడు ఓవర్ బ్యాలెన్స్ అయి ఆర్టీసీకి ఢీ కొట్టినాక ఆల్రెడీ అక్కడనే వెహికల్ పడిపోయింది. రైట్, అది మనం నలిని మనం స్టార్టింగ్ లో చూపించినట్టు విధంగానే రోడ్డు పక్కన ఉన్నటువంటి గుంత ఏదైతే ఉందో ఆ గుంత దిగితే ఇబ్బంది జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ గుంతను తప్పించాలని ఈ డ్రైవర్ కట్టుకొట్టాలని చూశారు. ఆ కట్టుకొట్టినటువంటి క్రమంలోనే జరిగినటువంటి ఘటన ఇది. మళ్ళీ ఇది బ్యాలెన్స్ కాలేదు, రైట్ కు కట్టుకొట్టాడు కానీ అది మళ్ళీ లెఫ్ట్ కు బ్యాలెన్స్ కాకుండా ముందు నుంచి వచ్చేటటువంటి ఆర్టీసీ బస్సు మీద పడిపోయింది. దీంతో ఈ భాగం అంతా కూడా ముందుగా ఉన్నటువంటి ఈ భాగం మనం చూడొచ్చు. ఈ ఏదైతే కనిపిస్తుందో ఇదే టిప్పర్ దాదాపు 24 మందికి పైగా ప్రాణాలు బలిగొన్నటువంటి టిప్పర్ ఇది. ఈ టిప్పరే ఈరోజు కొద్దిసేపు అయితే మరొక 2-3 నిమిషాలు అయితే అక్కడి నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కానీ అది అంతకు ముందుకు వెళ్ళేటటువంటి క్రమంలో ఎవరైనా గుంతను తప్పించేటటువంటి క్రమంలో ఒకవేళ ఇంత హెవీ లోడ్తో వచ్చే బండిని గుంత ఉన్నా సరే ఆ గుంతలో నుంచి స్లోగా వెళ్తూ ఉండే విధంగా డ్రైవర్స్ చాకచక్యంగా వెళ్తుంటారు. కానీ ఆ చిన్న గుంత లోపలికి వెళ్తే ఇబ్బంది జరుగుతుందని చెప్పి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ లోపలికి వెళ్ళి ఉన్నటువంటి దాన్ని ఆ గుంతను తప్పించేటటువంటి క్రమంలో ముందుకు వెళ్ళి ఆ గుంతని తప్పించి రైట్కి వెళ్ళి తర్వాత ఆ బ్యాలెన్స్ ఆగకుండా లెఫ్ట్కి పడడం వల్ల ఆ లెఫ్ట్కి ఒరిగింది. ఆ తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ రైట్కి పడి ఉన్నటువంటి ఎదురుగా వచ్చేటువంటి బస్సు మీద పడడం వల్ల జరిగినటువంటి ఈ దుర్ఘటన దాదాపు 20 మందికి పైగా ప్రాణాలు బలికొంది. దీనికి సంబంధించి టిప్పర్ కు ఓనర్ ఎవరు, ఎక్కడికి వెళ్తున్నది అయితే ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. తెల్లవారుజామున జరిగినటువంటి యాక్సిడెంట్